దేశంలో శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు. ఈ ఆలయాలను కొన్ని శతాబ్దాల కింద నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. అంతేకాదు, వీటిని దేవతలు నిర్మించారని హిందువులు బలంగా విశ్వసిస్తారు. అయితే ఈ 12 జ్యోతిర్లింగాలు ముఖ్యమైనవి. అందుకే ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే దోషాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రసిద్ధమైన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి ప్రత్యేకతలేంటి, ఒక్కో లింగం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో కైలాసనాథుని కైంకర్యాలతో అఖండ దీపారాధనలతో శివాలయాలు బాసిల్లుతాయి. ఓం నమశివాయ మంత్రాక్షరాలతో ఆలయాలు మారుమోగుతాయి. అయితే ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. జ్యోతి అంటే కాంతి, లింగం అంటే శివుని సంకేతం లేదా చిహ్నం, జ్యోతిర్లింగం అంటే శివుని ప్రకాశం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలిచే 12 అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలంటారు. జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్లోని సోమనాథేశ్వర క్షేత్రం. సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణుడు తన లీలతో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉండడం ఇక్కడి ప్రత్యేకత అంటారు. ఆలయంలో ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా స్వామివారిని దర్శించిన వారికి దీర్ఘరోగాల నివారణ జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. చంద్రుడే స్వయంగా సోమనాథుణ్ణి ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కుమారస్వామిపై ఉన్న వాత్సల్యంతో మహాదేవుడు కొలువుదీరిన క్షేత్రం ఇది. అయితే పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని వెళ్లిన కుమారస్వామికి ప్రతి చోట వినాయకుడే కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పడంతో అలిగిన కుమారస్వామి క్రౌంచ పర్వతం పైకి వెళ్లి కార్తికేయుడిగా వెలిశాడు. ఇదంతా తన తప్పిదం వల్లే అని తెలుసుకున్న నందీశ్వరుడు శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి. దేశంలో శివుడిని ఆరాధించే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దేశంలో చాలా శివాలయాలున్నాయి. కానీ ఈ 12 శివుని జ్యోతిర్లింగాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో శివుడే జ్యోతి రూపంలో కొలువై ఉంటాడని పౌరాణిక నమ్మకం. భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్తమోక్ష పురాణాల్లో ఉజ్జయిని ఒకటి. పూర్వం ఉజ్జయిని అవంతి అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాళుడి రూపంలో మనకు దర్శనమిస్తారు. మహాకాళుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షలేళ్ల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాకాళేశ్వరుని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు సఫలమవుతాయని, దుఃఖ నివారణ, శుభప్రదమైన జీవన గమనం సంప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇకపోతే సృష్టికి మూలం ఓంకారం. ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడయ్యాడు. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది. ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి ఒకటి ఓంకారేశ్వర్ ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది.
ఈ క్షేత్రంలో స్వామివారు 2 జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం. శ్రీ మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది. నిత్యం నర్మదా నదీ జల ప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్య ధామాన్ని ఒక్కసారి దర్శించినా చాలు, జన్మ ధన్యమైనట్టే. మొదట ఓంకారేశ్వరుణ్ణి, అనంతరం మమలేశ్వరుని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రాశస్త్యం. వైద్యనాథేశ్వర ఆలయం మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే పాపాలన్నీ పరిహారమవుతాయంటారు. ఈ జ్యోతిర్లింగం పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తారు. ఈ రెండింటి బ్యాక్డ్రాప్ కూడా రావణాసుర కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే సకల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అమృతేశ్వరుడు అని పిలుస్తారు. హిందూ మతంలో శివుణ్ణి మోక్షానికి దేవుడంటారు. పాపాల నుంచి రక్షించబడి దేవుణ్ణి నిత్యజీవ బహుమతిని అంగీకరించడమే రక్షణ. 12 జ్యోతిర్లింగాల్లో శివుడు స్వయంగా జ్యోతి రూపంలో కొలువై ఉంటారని పౌరాణిక నమ్మకం. జ్యోతిర్లింగాలు దర్శించి పూజించిన వారు జీవన్ముక్తులవుతారట. అంత్యకాలాన శివ సాన్నిధ్యం పొందుతారు. మరోవైపు భీమశంకరం, ఈ ఆలయం కూడా మహారాష్ట్రలోనే ఉంది. భీమాసురుణ్ణి సంహరించి సుదర్శనుడిని కాపాడడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందంటారు. సర్వవిధ సంకటాలు తొలగి కోరికలు తీరుతాయన్నది విశ్వాసం. ఈ క్షేత్రం మహారాష్ట్ర సహ్యాద్రి పర్వత ఘాట్లో కృష్ణా ఉపనది భీమ నది ఒడ్డున వెలిసింది. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది అని చెబుతారు. అమ్మవారు కమలజాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్ధనాదేశ్వర రూపంలో భక్తుల కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం. ఇక వారణాసిలోని కాశీ విశ్వేశ్వర ఆలయం పావన క్షేత్రం. గంగా స్నానం, ముక్తిపద సోపానం. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన వారు కర్మబంధ విముక్తులై కైవల్యం పొందుతారని భక్తుల విశ్వాసం. అయితే దేవతలు నివసించే పుణ్యక్షేత్రం అని చెప్పే కాశీలో కొలువైంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. అవి ముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలు కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నానదాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి. జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది రామనాథ స్వామి దేవాలయం. ఇది తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాదల్ పేత్ర స్థలంలో ఒకటి. రావణ వధ అనంతరం శ్రీరాముడు సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరామచంద్రుడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతూ ఉండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. రామేశ్వరంలో 2 లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే బాధలు తొలగిపోతాయని శివభక్తులు నమ్ముతారు. జ్యోతిర్లింగాలు అనేవి శివుణ్ణి ఆరాధించేందుకు అంకితం చేయబడ్డ పవిత్ర క్షేత్రాలు. ఈ క్షేత్రాలు శివుణ్ణి జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తారు. ఈ 12 జ్యోతిర్లింగాలు స్వయంభూ లేదా స్వయం వ్యక్తమైనవని శివభక్తులు నమ్ముతారు. శివుడు తన భక్తుల కోసం ఈ ప్రదేశాల్లో తనను తాను వ్యక్తపరిచారు. జ్యోతిర్లింగాన్ని 12 జ్యోతిర్లింగాలు అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాలను శివుని పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి అన్ని పవిత్ర క్షేత్రాలు సందర్శిస్తే అతను మోక్షం పొందుతారని చెబుతారు. గుజరాత్లో నాగేశ్వరుడి జ్యోతిర్లింగం ఉంది.
ఈ ఆలయంలో శివుడు నాగేశ్వరుడిగా, అమ్మవారు నాగేశ్వరిగా కొలువయున్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకా వనమని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం ఆధునీకరించబడినది. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే నూతన ఆలయాన్ని టీ సిరీస్ అధినేత స్వర్గీయ గుల్షన్ కుమార్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ జ్యోతిర్లింగ రూప దర్శనం వలన వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధిని ఇస్తుందని, కలిదోషం తొలగిస్తుందని, అంతేకాకుండా ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుడిని అమ్మవారితో కలిపి అర్చన చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు తక్కువ. కాని ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఒకే పానపట్టంలో పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువుదీరి దర్శనమిస్తారు. అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం. స్వామి మహామృత్యుంజయుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. పచ్చని పరిసరాలు, గోదావరి గలగలల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకంలో ఉంది. బ్రహ్మవిష్ణువు ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 3వ పేష్వా అయిన బాలాజీ బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట లింగరూపంలో ఉంటారు. అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడిగా పిలుస్తారు. త్రిమూర్తులతో పాటు ఆది పరాశక్తి, ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిదంటారు. అలా కార్తీక పౌర్ణమికి కేదార వ్రతం ఆచరిస్తే విశేషమైన ఫలితం లభిస్తోందని భక్తుల విశ్వాసం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై గాని డోలీలో గాని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని ఏడాదికి 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల ఏళ్లుగా శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ప్రచారంలో ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఆఖరిది. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో పవిత్రత ఉందని భక్తులు చెబుతున్నారు. ఇది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన శైవక్షేత్రంగా నిలిచింది. గృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన పురాణ కథ పార్వతీదేవి తపస్సు, భక్తి ప్రాధాన్యతను గురించి చెబుతోంది. ఈ కథ ప్రకారం ఒకప్పుడు సుధామ అనే బ్రాహ్మణుడు తన భార్య సుధాతో కలిసి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. వారు ఇద్దరూ శివభక్తులు కాగా సుధా రోజూ బోళాశంకరుడికి పూజ చేసి ఆలయం వద్ద దీపం వెలిగించేది. ఆమె గ్రిష్ణ అని పిలవబడే ఒక ప్రత్యేక పద్ధతిలో దీపం వెలిగించేది. అందుకే ఈ జ్యోతిర్లింగానికి గ్రిష్ణేశ్వర అని పేరు వచ్చింది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆధ్యాత్మిక శాంతి, ప్రశాంతతను ప్రసాదిస్తుందని శివభక్తుల నమ్మకం. ఇక్కడి పురాణ కథ, భక్తుల విశ్వాసం, యాత్రా అనుభవం భక్తులకు మానసిక, ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందిస్తుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మహాకుంభమేళాలో పలు విశేషాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో జ్యోతిర్లింగాల నమూనాలు ఏర్పాటు చేశారు. మహాకుంభ్ నగర్లో రుద్రాక్షలతో రూపొందించిన 12 జ్యోతిర్లింగాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో రూపొందించారు. అయితే మహాకుంభమేళా హిందువులు ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన యాత్రా ప్రదేశం. గంగా, యమున, సరస్వతీ నదులు సంగమమై భక్తులు అనేక పూజా పునస్కారాలు నిర్వహించే త్రివేణి సంగమం. మహాకుంభ స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తోందని హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. అలాగే మహాకుంభ స్నానం చేయటం వల్ల సర్వ పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇక దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలున్నాయి. అన్నింట్లోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు శివభక్తులు. ముఖ్యంగా కార్తీకంలో ఒక్క జ్యోతిర్లింగాన్ని అయినా దర్శించుకుంటే జన్మ తరిస్తుందనుకుంటారు. ప్రతీ లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు అని పిలిచే 12 అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు.